ఇశ్రాయేలు యెహోవా మీద నువ్వు ఆశ పెట్టుకొనుము. ఏం దొరుకుతుందండి? దేవుని మీద మనం ఆశ పెట్టుకుంటే మనం అనుకోవచ్చు దేవుని దగ్గర ఏదేదో దొరికిద్ది అని మనం అనుకోవచ్చు. నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. దేవుని దగ్గర మనకు దొరికేది ఏమిటి అంటే వాక్యం ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదేదో దొరికిద్ది అనుకుంటారు కొంతమంది. దేవుని దగ్గర ఏమీ దొరకదు, కానీ యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. చేతులు చాపి పెద్దగా చెప్దాం. ఇశ్రాయేలు నువ్వు యెహోవా మీద ఆశ పెట్టుకునుము. కొంతమంది మనుషుల మీద ఆశ పెట్టుకుంటారు, మరి కొంతమంది లోకం మీద ఆశ పెట్టుకుంటారు, మరి కొంతమంది ఆస్తుల మీద ఆశ పెట్టుకుంటారు. వాళ్ళ ఆశని తీరుస్తారేమో, నా ఆశని నెరవేరుస్తారేమో అని కొంతమంది తల్లిదండ్రులు పిల్లల మీద ఆశ పెట్టుకుంటారు, పిల్లల తల్లిదండ్రుల మీద ఆశ పెట్టుకుంటారు. మా అమ్మ ఏం సంపాదించిందా, ఏం పోగు చేసిందా, ఏం ఇస్తుందా. భర్త భార్య మీద ఆశ పెట్టుకుంటాడు, ఏం కూర వండి పెట్టిదా, ఏం చేస్తుందని. భార్య భర్త మీద ఆశ పెట్టుకుంటుంది, నాకు పోగులు కూడా చేపేలేదే, రింగులు కూడా కుట్టించలేదు. ఎన్నో లోక సంబంధమైన ఆశలండి. లోక సంబంధమైన ఆశల గురించి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనకు బోధించటం లేదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా నడిపించబడాలి, మన ఆత్మీయ స్థితి ఎలా ముందుకు కొనసాగించుకోవాలనేది ఇక్కడ దేవుని యొక్క లేఖనము ద్వారా ప్రభు మనతో బోధిస్తున్నారు. ఇశ్రాయేలు నువ్వు యెహోవా మీద ఆశ పెట్టుకునుము. నీ జీవితంలో నువ్వు యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. ఏమని ఆశ పెట్టుకోవాలి? తప్పనిసరిగా యెహోవా యొద్ద కృప దొరుకుతుందని నువ్వు ఆశపడాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. దేవుని దగ్గర కృప దొరుకుతుంది. దేవుని దగ్గర మనకేం దొరుకుతుందంటే కృప దొరుకుతుంది. ఉచితంగానే ప్రభు మన కృపనిస్తాడు. డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. లేదు వాళ్ళని వీళ్ళని మనం పర్మిషన్ తెచ్చుకొని దాన్ని పొందుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని వీళ్ళని మనం గోజాడాల్సిన అవసరం లేదు. వాక్యం ఏమని చెప్తుందంటే నువ్వు ఆశ పెట్టుకో, యెహోవా యొద్ద నీకు కృప దొరుకుతుంది. ఒక్క రూపాయి కూడా నువ్వు చెల్లించకుండా నీ ఆత్మీయ స్థితికి, నీ యొక్క భవిష్యత్తుకి, రానున్న దినాల్లో నీ యొక్క జీవితం ఫలభరితముగా మార్చబడినట్లు, సంవత్సరం జరుగుచుండగా ఆయన కార్యములు నీ ఎడల నూతన పరచబడినట్లు, ఆయన కార్యములు నీ ఎడల మరలా పరిశుద్ధాత్మదేవుడు జరిగించినట్లుగా నువ్వు యెహోవా యొద్ద ఆశ పెట్టుకున్నట్లయితే రాత్రి యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. ఆ కృప నిన్ను బలపరుస్తుంది. చేతులు చాప గట్టిగా చెప్పు. 2 చేతులు చాప పెద్దగా చెప్పు. హల్లెలూయా. దేవుని కృప మనల్ని బలపరుస్తుంది. ఒక మాట చెప్పండి, దేవుని కృప మనకు ఉంటే దేవుని సన్నిధిలో మన జీవితాలు ప్రతి ఈవుకి అర్హులుగా మారుస్తుంది. ఆమేన్. ప్రతి దీవెనక మన హక్కుదారులుగా చేస్తుంది దేవుని కృప. ఆ కృప లేకపోతే మనం ఎంత సంపాదించినా హాస్పిటల్కో, మాంత్రికులకో, అప్పులు కట్టడానికో, అప్పులు తీసుకోవటానికో, లేదు లేనిపోయిన శోధన మన మీదకి రావటము, లేనిపోయిన ఇబ్బందులు మనల్ని ఆవరించటము, మనం కలిగి ఉన్నవన్నిటిని మనం పోగొట్టుకునే పరిస్థితులు వస్తాయి దేవుని కృప లేకపోతే. దేవుని కృప మన జీవితంలో ఉందనుకో, ఆ కృప మన జీవితంలో, మన యొక్క జీవితంలో ఏమేమి కావాలో వాటన్నిటిని కృప ద్వారా మనం పొందుకోగలుగుతాం. స్తోత్రం చెప్పు గట్టిగా. దేవునికి స్తుతి స్తోత్రము కలుగును గాక. కృప మనకు ఉచితముగానే దేవుడు ఇచ్చాడండి.
ఒక మాట చెప్పారు, కృపకున్నటువంటి శక్తి ఏమిటి, కృపకున్నటువంటి టాలెంట్ ఏమిటి, కృపకున్నటువంటి సామర్థ్యత ఏమిటి, కృపకున్నటువంటి బలం ఏమిటి అని చూస్తే ఎక్కడో వెన్నిక లేనటువంటి, యోగ్యత లేనటువంటి గొర్రెలు కాసుకొని అరణ్యములు సంచరిస్తున్నటువంటి దావీదుని దేవుని కృప గట్టిగా ఆవరించింది. ఆవరించిన కృప దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టింది. అది దేవుని కృప. దేవుని కృపకున్నటువంటి బలము, దేవుని కృపకున్నటువంటి సామర్థ్యత అంటారు దాన్ని. చూడండి, కృప, ఈ రోజున కృప మనకి ఎలా దొరుకుతుంది? డబ్బులు పోయినప్పుడు మనం వెతుకుతూ ఉంటాం. చేపలు పట్టే జాలరి సముద్రములో చేపల కోసం వల్ల వేస్తూ వెతుకుతూ ఉంటాడు. అతనికి తెలుసు చేపలు ఎప్పుడు పడతాయి అంటే మధ్యరాత్రి వేళ పడతాయి సముద్రంలో చేపలు. ఒక గడియ ఉంటుంది, ఒక జామ్ ఉంటుంది, అప్పుడే ఆ చేపలు పడతాయండి. పెద్ద పెద్ద చేపలు, లారీ అంత చేపలు కూడా నేను చూశానండి నిజాంపట్నంలో. 100 మంది మోసుకొని వస్తున్నారు ఆ యొక్క పడవలోంచి. లారీ అంత చేప బారుకుంది, ఇంచుమించుగా 60 అడుగుల చేప కూడా ఉందండి. ఎంతలా ఉంది. అది ఎప్పుడు పడుతుంటే వాళ్ళు చెప్తున్నారు, మధ్యరాత్రి వేళ 2వ జాముడే 1వ జాముడే పడతండి చేపలు అని చెప్తారు వాళ్ళు. కృప కూడా ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. యెహోవా దొరుకు కాలమని ఆయన మనం వెతికినట్లయితే అప్పుడు కృప దొరుకుతుంది. చేతులు చాపు గట్టిగా చెప్పు హల్లెలూయా. ఎప్పుడు పడితే అప్పుడు కృప దొరకదు. ఆ కృప ఎలా దొరుకుతుంది అని బైబిల్ చూస్తే, చెట్టుకు మంచు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉందును. హోషేయ గ్రంథము 14 ఓపెన్ చేయండి. అధ్యాయము 5వ చరణము. దేవునికి స్తోత్రం. చెట్టునకు ఇప్పుడు మంచు కాలం, మీరు బాగా గమనించండి. ఇదే కాలం అండి మంచు కాలం. మీరు ఒక 2 గంటల బయట నుంచోండి, దెబ్బకు జలుబు స్టార్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఆ మంచు కాలంలో ఎక్కువగా ఆ మంచు పడటం వలన, ఆ మంచు కాలంలో మనలోనికి ఏమొస్తుందో జలుబు, దగ్గులు అన్నీ మొదలవుతాయి. ఇంకొక మాట చెప్పంటారా, మంచు కాలంలో ప్రతి చెట్టు కూడా మంచుతో తడపబడుతుంది. ఆమేన్. చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఓపండి, మంచు బిందువులు అలాగ పడతా ఉంటాయి ఆ చెట్టు కొమ్మల మీద, ఆకుల మీద. అది ఎప్పుడు సంభవిస్తుంది? ఉదయకాలం మనం వెళ్ళి గడ్డి కోస్తున్నప్పుడు, ఏంటంటే గేదెలకి గడ్డి కోస్తున్నప్పుడు, ఆ గడ్డి కోస్తున్నప్పుడు ఆ గడ్డి బిందువుల మీద పడతా ఉంటుంది మంచు. ఉదయకాలం అది. ఆమేన్. దేవునికి స్తోత్రం. చేతుల బయట గడగాలి, చెప్తా హల్లెలూయా. ఉదయకాలం జరిగే సంభవం అది. ఒక వ్యక్తికి కృప ఎప్పుడు దొరుకుతుందంటే, ఉదయకాలం చెట్టుకు మంచు తోడే ఉన్నట్లుగా తెల్లవారుజామున ఆయన కృప మనకు దొరుకుతుంది. ఆమేన్. ఆయన కృప మనల్ని ఆవరించుకొని తాకెళ్ళిపోతా ఉంటుంది. అర్థమవుతుందండి? కృప దొరుకుతుంది నీకు. ఆ కృప గర్వించే వ్యక్తులకు దొరకదు. ఆ కృప అహంకారులకు దొరకదు. నాకేముందిలే పర్వాలేదు అన్న వాళ్ళకు దొరకదు. నాకు అన్ని వనిలే అవసరం లేదు అన్న వాళ్ళకు దొరకదు. గర్వించే వారికి ఆ కృప దొరకదు, అహంకారులకు ఆ కృప దొరకదు. ఎప్పుడైతే ఆయన సంధిలో కూర్చొని లీలమైపోయి, వినండి, లీలమైపోయి ఆయన పాదాలు పట్టుకొని ఏడుకొని, నన్ను సమీపించు, నన్ను దర్శించు, నాతో మాట్లాడు, నన్ను తాకు, నాలో ఉన్న బలహీనతలు కాల్చివేయి అని మనం ప్రభువుని ఎప్పుడైతే 4 గంటలకు 5 గంటలకు లేచి మనం ప్రార్థనలో దేవుని గోజాడుతామో, స్తుతి స్తోత్రముతో ప్రభువును మహిమపరుస్తామో, అప్పుడు ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది.
యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. అందరూ పొందుకోలేకపోయారు. కొంతమందే దేవుని దగ్గర కృపను పొందుకోగలిగారు, కృపని వాళ్ళు అనుభవించారు, కృప దొరికేటట్లుగా వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. చూడండి, ఇంకొక మాట కూడా చెప్తాను. ఏమని చెప్తాడు తెలుసండి అబ్రహాము గురించి ఎలియాజరు? నా యజమానుడైన అబ్రహాముకి దేవుడు కృపను సత్యమును చూపుట మానలేదు. ఆదికాండం 24వ అధ్యాయం. నేను ముగిస్తున్నాను చివరి మాట. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం. చేతులు చాపి గట్టిగా ఒకసారి అల్లో చెప్దాం వచ్చమగా. 24వ అధ్యాయము 27వ వచనమా? ఆమేన్. అబ్రహాముకు దేవుడు కృప చూపించాడు. ఏనండి, ఆ అబ్రహాము జీవితంలో దేవుని కృప చూపుట యేసయ్య మానలేదు. ఆమేన్. ఈ సాక్ష్యం ఎవరిస్తున్నారు? తన ఇంట్లో ఉన్నటువంటి ఎలియాజరు అనేటువంటి వ్యక్తి, పెద్ద దాసుని ఎలియాజరు సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఈ రోజున మీరు తెల్లవారుజాన మీరు మంచాల మీద నిద్రపోతున్నా, లేకపోతే ఇంకొక విధముగా ఉన్నా, లేచి మోకరించి ప్రార్థన చేయండి, మీకు కృప దొరుకుతుంది. ఆ కృప మిమ్మల్ని ఈ దినమంతా నడిపిస్తుంది. ఆ కృపలో మీరు ఉల్లసించిపోతారు, ఆ కృపలో మీరు పరవశించిపోతారు. చూడండి, అద్భుతం ఏం తెలుసండి, యెహోవా యొద్ద మీరు దేని మీద ఆశ పెట్టుకోవాలి? డబ్బు మీద కాదు, తిండి మీద కాదు, నిద్ర మీద కాదు, మంచి బట్టల మీద కాదు, మంచి ఆస్తుల మీద కాదు, మంచి కార్యక్రమాల మీద కాదు మనం ఆశ పెట్టుకోవాల్సింది. తెల్లవారుజామున నువ్వు ఆశ పెట్టుకోవాల్సిన ఆశ ఏమిటంటే, క్యాన్ దగ్గరికి వెళ్ళి బియ్యం ఉన్నాయా లేవా, ఈరోజు పిల్లలకి ఏం వండాలి, వాళ్ళకి ఏం చేయాలి, వీళ్ళకి ఏం చేయాలి, ఈ కూర వండాలి, ఆ కూర వండాలి, ఆ పనికి వెళ్ళాలి, ఈ పనికి వెళ్ళి అన్ని సోది కార్యక్రమాలను పక్కన పెట్టి, వ్యర్థమైన ఆలోచనలను పక్కన పెట్టి, ఏం తిందుమా, ఏం త్రాగుమా, సుఖించుమా అన్నట్లు పక్కన పెట్టేసేసేసి ఆయన కృప దొరికేటట్లుగా యెహోవా పాదాల దగ్గర ఆశ పెట్టుకుని అడిగినట్లయితే యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. ఆ కృప నీ యొక్క మోటితనాన్ని కొట్టివేయబోతుంది. ఆ కృప నిన్ను బలపరుస్తుంది. ఆ కృప నీ అవసరాలను తీరుస్తుంది. ఆ కృప నిన్ను దేవుని వైపు త్రిప్పుతుంది. ఆ కృప నిన్ను కాపాడుతుంది. ఆ కృప నిన్ను సింహాసనం తీసుకొని వెళ్ళిపోతుంది. అదే దేవుని కృప, అదే దేవుని జాలి, అదే దేవుని ప్రేమ. ఆమేన్. ఏముందండి అక్కడ? మనం 130 కీర్తనలో 7వ వచనంలో ఇజ్రాయేల్ యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా యొద్ద ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. రెండో మాట ఏమనుంది? యెహోవా యొద్ద ఏం దొరుకుతుంది? సంపూర్ణ విమోచన. సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఏ విమోచన? సంపూర్ణ అంటే ఏంటి? పరిపూర్ణత చెందటము, మొత్తము. దేవునికి స్తోత్రం. సంపూర్ణ విమోచన దొరుకుతుంది. సంపూర్ణ విమోచన. కొంతమందికి రోగాలు ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి భయంకరమైన జబ్బులు ఉంటాయి, కొంతమందికి భయంకరమైన వ్యాధులు ఉంటాయి, కొంతమందికి సంపూర్ణమైన విడుదల కలగదు. సంపూర్ణమైన ఆశీర్వాదం రానికుండా సాతాను మింగేస్తామంటాడు. సంపూర్ణత సమాధానం వల్ల పొందలో ఒకప్పుడు సంతోషముగా సమాధానంగా ఉంటారు, మళ్ళీ గంటకు మళ్ళీ కొట్టుకోవటం ప్రారంభిస్తారు. గంటకు ప్లేట్ తిరగబడిపోద్ది. సమాధానంగా ఉన్నట్లుగా ఉంటారు. సంపూర్ణ సమాధానం కాదు, సంపూర్ణమైన నెమ్మది కాదు, సంపూర్ణమైనటువంటి శాంతి కాదు. అప్పుడప్పుడే చేంజ్ అయిపోతూ ఉంటారు. ఒకప్పుడు ఎవరు బాగానే ఉన్నాడు కదా, ఏం అర్థం కాలేదండి, ఇప్పుడు ఇలా మారిపోయాడండి అని చెప్తాం. అంటే దాంట్లో సంపూర్ణత లేదు. అయితే యెహోవా యొద్ద సంపూర్ణ విమోచన కలుగుతుంది. విమోచన అంటే ఇడిపించబడటము. ఆమేన్. అనారోగ్యత నుంచి విమోచన కలుగుతుంది, నువ్వు విడిపించబడతావు. యేసు రక్తము చేత నీకు విమోచన కలుగుతుంది, నీకు మంచి మనస్సాక్షి కలుగుతుంది.
ఒక సంపూర్ణమైన విమోచన నీ జీవితంలో కలుగుతుంది. ఒక సంపూర్ణమైన స్వస్థత నీ జీవితంలో కలుగుతుంది. ఆత్మకు స్వస్థత కలుగుతుంది, శరీరానికి స్వస్థత కలుగుతుంది, కుటుంబంలో ఉన్న పిల్లలకు స్వస్థత కలుగుతుంది, అంతరంగానికి స్వస్థత కలుగుతుంది. ఒక సంపూర్ణమైనటువంటి విమోచించబడతావు. ఎప్పుడో యెహోవా యొద్ద ఆశ పెట్టుకొని తెల్లవారుజామున కూర్చొని స్తుతి స్తోత్రముతో ప్రభువును మహిమపరిచినప్పుడు. ఆమేన్. నువ్వు రాత్రిపూట ఎంత ప్రార్థన చేసినా చేసుకోవద్దు. వినండి నన్ను, ఆ ప్రార్థన వేరు. తెల్లవారుజామున స్తుతి స్తోత్రముతో మోకాళ్ళ మీద ఉండి చేయాలి. అది అంత సామాన్యమైన. దేవుడు మనతో మాట్లాడాలంటే, దేవుడు మనతో నడవాలంటే, దేవుని కార్యం మనం కన్నులారా చూసి చెవులారా విని ఆయన కార్యాలు అనుభవించాలంటే మామూలు మాటలు కాదు. మనం బలియాగం అయిపోతేనే. అది సింపుల్గా ఏం కావు కార్యాలు. బలియాగం అయిపోవాలి, కాలిపోవాలి దేవుని సన్నిధిలో. కొవ్వొత్తి వల్ల మోకరించి నువ్వు కరిగిపోవాలి ప్రభు సన్నిధిలో. అంత తేలిగ్గా ఆయన పనులేం కాదు. అందరూ కొంతమంది ప్రారంభంలో భక్తిగా ఉంటారు, తర్వాత రాను రాను స్వస్థత నుండి మేలు పొందిన తర్వాత భక్తిని కోల్పోయి లోకానుసారంగా జీవిస్తారు. అది కాదండి క్రైస్తత్వం అనేది. జీవితాంతం ఆమె అందుకు చెప్తాడు, మరియా నువ్వు దేవుని ద్వారా కృప పొందితివి. కృప కృప. మరి ఆమె ఎంత పవిత్రంగా ఉంటే, ఎంత దేవునిలో లీనమైపోయి ఉంటే మరి దేవుని ద్వారా కృప పొందిందండి. ఏమండి, ఎంత విధేయత చూపితే దేవుని ద్వారా కృప పొందిందండి. ఎంత దేవునిలో నలిగిపోతే దేవుని ద్వారా కృప పొందిందండి. మీరు ఆలోచించండి. ఒక తల్లి ఉంది, ఇంచుమించుగా హైదరాబాద్ నుంచి పేపర్ తీసుకొచ్చారు ఆమెని. పేపర్ అంటే ఇక్కడే పొన్నూరుకి మోపర్రు పేపరు అనేటువంటి ఊరు వాళ్ళది. అంబేద్కర్ కాలనీ వాళ్ళ కోడలది. ఉండేది వాళ్ళు హైదరాబాద్లో. ఆ వివాహ కార్యక్రమాన్ని నేను కూడా వెళ్ళా. అంక భయంకర దుష్ట శక్తులు, దుర్గమ శక్తులు. చివరికి ఆ ప్రార్థనకి వెళ్ళే మనిషి 40 సంవత్సరాల నుంచి విశ్వాసి రంగములు నడిపించబడుతున్న తల్లి ఆమె. 40 సంవత్సరాల నుంచి విశ్వాస రంగములు నడిపించబడుతుంది. ఇంచుమించు ఇప్పుడు ఆమెకి 56-57 సంవత్సరాలు ఉంటాయి. మన చర్చికి 3 వారాల నుంచి వస్తుంది. కుర్చీలో కూర్చుంటుంది వెనక. ఆమెకు దుష్ట శక్తులు, దుర్గమ శక్తులు ఆవరించినాయి. వాళ్ళు తిప్పన స్థలం లేదు, వాళ్ళు ఇల్లున చర్చీలు లేవు. వాళ్ళు చివరికి ఆమె బైబిల్ తీసుకొని కొబ్బరికాయలు తీసుకొని విజయవాడ దుర్గమ్మ దగ్గరికి కూడా వాళ్ళు 50 మంది నడిపించుకుంటూ వెళ్ళింది. దుర్గమ్మే దేవుడని చెప్పుకొచ్చింది. అట్లా ఆమెని సైతాను బాగా ఆవరించి గందరగోళం చేశాడు. శుద్ధపల్లి అంట, నాకు తెలియదు అది ఎక్కడో, నారాకోడూరు దగ్గర. అక్కడికి తిప్పారు ఆ చర్చీలు, నగరం తిప్పారు, అన్ని స్థలాలు తిప్పారు. చివరికి ఫైనల్గా అన్న మీ దగ్గరికి మా అత్తమ్మని తీసుకొస్తామన్నా. సరేనమ్మా తీసుకురాను అన్న. పోయిన బల్లారం తీసుకొస్తే ఇక్కడ పెట్టి ప్రార్థన చేసాం మనం. ఆమె తట్టుకోలేక మనోళ్ళు కూడా, ఆడవాళ్ళు కొంతమంది స్త్రీలు సమాజం కూడా ఉన్నారు, వెళ్ళిపోయింది ఆడికి మన స్థలంలోకి. మళ్ళీ లాక్కొచ్చాం, తీసుకొచ్చాం ప్రార్థన. నెక్స్ట్ వారంలో ఒక సంపూర్ణమైన విడుదల కలిగింది. ఆమేన్. దేవునికి స్తోత్రం. మొన్న పోయిన వారం వచ్చింది, నిన్న ఆదివారం వచ్చింది. ఒక సంపూర్ణ స్వస్థత. నిజంగా అద్భుతం అండి. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది. మేము అనుకున్నాం బాగుపడిద్దో లేదో అనుకున్నా. అది సంపూర్ణమని మోచిన. ఆమేన్. మరి దేవుడు ఆ విధంగా సహాయం చేస్తున్నాడండి. ఎక్కడెక్కడోళ్ళు వచ్చి మేలు పొందుతూ స్వస్థతలు ఉంది, మాటూరేంది, నెల్లూరేంది, ఇంత కార్యాలు అనిపిస్తుంటే మనోళ్ళు ఎందుకు అనిపించలేకపోతున్నా నాకు అర్థం కావట్లేదు. మనోళ్ళంటే మన పాస్ట్ అని అనుకుంటున్నారా? గమనించండి, కాదండి. మీరు అనుభవించాలి. ఆమేన్. మీరు సంపూర్ణ విమోచన పొందుదురుగాక. చెల్చబగడ్డి కలిసి చెప్తా హల్లెలూయా. మరి దయచేసి తెల్లవారుదాన్ని కూర్చోండి. దేవుని దగ్గర కృప దొరుకుతుంది. దేవుడి ఈ మాటలు మనందరి ఇంట్లో స్థిరపరిచి నెరవేర్చును గాక. మోకరించండి, కళ్ళమెండుకు వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం. ఈ యొక్క నాయన బైబిల్ క్లాస్ స్టడీస్ ఆరంభం నుంచి ముగింపు వరకు జరిగించినందుకు స్తోత్ర. మీ సేవకులను బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రాలు.
ఒక సంపూర్ణమైనటువంటి నేను విమోచన కలుగుతుందని, యెహోవా యొద్ద మేము ఆశ పెట్టుకోవాలని, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది మీరు బోధించారు. బోధించిన ప్రతి బోధ మందరి జీవితంలో, బిడ్డల జీవితాన్ని స్థిరపరిచి నెరవేర్చమని మేము చేసిన ప్రార్థనలు మీరు ఆలకించినందుకు స్తోత్రం. ఈ రాత్రి కుటుంబాలను పక్కన పెట్టి, పిల్లలను పక్కన పెట్టి, పని బాటలను పక్కన పెట్టి, మీ సన్నిధికి ఆశతో వచ్చిన ప్రతి బిడ్డని ఈ రాత్రి ప్రభునైనా మీ కృపతో ఒక్కొక్కరిని బలపరచును కాకనే ప్రార్థన చేస్తాం. వచ్చిన ప్రతి బిడ్డ మీదకనైనా సంపూర్ణ విమోచన మీరు కలుగు చేయబోతున్నందుకు స్తోత్రం. ఒక్కొక్కరి మీ కృప దొరుకును కాకని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆశీర్వాదాన్ని బిడ్డలకు దొరుకును కాకని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ కార్యక్రమాన్ని మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం.